గీత, నీకు నా ఇష్టే తగిలేలా ఉంది. వస్తుందిరా వస్తుందిరా, పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టేగా? ఆ విడిదిల్లు గురించి సుబ్బారావు చెప్పాను, నీకు చెప్పాడా? చెప్పండి. లేకపోతే మాట పడిపోతాం. ఆ సిలిండర్ అంటే అక్కడ వదిలేసావులాగా. చూడు బుట్టలు. పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారండి మీరు. వెళ్ళి పడుకోవచ్చు కదా. ఏంటమ్మా, నాన్న ప్రేమగా మాట్లాడటమే రాదా? ఎక్కువ చూసినా మీరు అరుస్తూనే ఉంటాడు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాను కదా, ఈ సంగతి ప్రేమగా మాట్లాడొచ్చు కదమ్మా. అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఎలా ఉంటారు తెలుసా? ఓ ఫ్రెండ్ లా ఉంటారు, కానీ నాన్న ఫ్రెండ్ లా కాదు కదా, అసలు నాన్ననే ఉన్నాడు. గీత, ఏంటి మాటలు? మాట్లాడి అమ్మా, మాట్లాడి. మా ఫ్రెండ్స్ అందరు టౌన్ కాలేజీలో చదువుతుంటే నన్ను మాత్రం తీసుకెళ్లి ఊరి చివరన కాలేజీలో జాయిన్ చేశారు. రోజు ఆయన గారు తీసుకెళ్తే ఆయన గారు తీసుకొస్తారు. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బీటెక్ చదువుదాం అనుకుంటే నాకు ఇష్టం లేకపోయినా నన్ను తీసుకెళ్లి ఎంబీబీఎస్ చదివించాడు. ఇంకా మాట్లాడే పళ్ళు రాలిపోతాయి. గీత, నీకు తెలుసు కదా మీ నాన్న మాట తీరంతే అని. నువ్వు అని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అంతే. అర్థం చేసుకోవట్లేదా? ఇంకేం అర్థం చేసుకోవాలమ్మా? ప్రేమ లేని మనిషిని ఇంకేం అర్థం చేసుకోవాలి? అది కాదే అమ్మా. నా దృష్టిలో మీ ఆయన ఒక భర్తగా ఓడిపోయాడు, ఒక తండ్రిగా కూడా ఓడిపోయాడు. అన్నదే గీత, కడుపు నిండిపోయింది. ఆయన దారి పెట్టు, తింటాడు. వస్తుందిరా, రేపు పూజకి కావాల్సిన సామాన్లు వచ్చేసినట్టేనా? వచ్చేసాయండి. ఇదిగో కొబ్బరికాయలు సరిపోతే పెరట్లో కొబ్బరికాయలు ఒలిచి పెట్టాను, కావాలంటే తీసుకో. అమ్మాయి పడుకుందా? మీరు గట్టిగా అరిసారని అలిగి పడుకుంది. మీరు గీతతో కొంచెం ప్రేమగా మాట్లాడచ్చు కదండి. అంటే నీ ఉద్దేశం నా కూతురు మీద నాకు ప్రేమ లేదనా? ఎలా అనగలుగుతున్నావు వస్తుందిరా మాట నువ్వు? నా కూతురు మీద ప్రేమ ఉంది కాబట్టే కదా మన ఊళ్ళో బడి ఉన్నా సరే దానికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అని చెప్పి పక్క ఊళ్ళో స్పోర్ట్స్ ఉన్న బడిలో జాయిన్ చేశాను. ప్రయాణం చేసి అలసిపోద్ది కదా అని స్వయంగా నేనే కాలేజీకి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చేవాడిని. ఎందుకు? కూతురు పక్కన తండ్రి ఉంటే ధైర్యం వేరు వస్తుందిరా. దాని చిన్నప్పుడు నేను దగ్గరికి వచ్చి నాన్న నేను పెద్ద డాక్టర్ అవుతాను, మీ అందరికి నేనే ట్రీట్మెంట్ చేస్తాననేది. డాక్టర్ అవడం దాని కళ వస్తుందిరా, దాన్ని నెరవేర్చడం నా కళ. అందుకే ఉన్న పొలాన్ని కూడా అమ్మేసి ఎంబీబీఎస్ చదివించండి. మరి ఇదంతా ప్రేమ కాదంటావా? అది కావాలంటే నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను వస్తుందిరా. నాకు పుట్టింది కూతురు కాదు వస్తుందిరా, మా అమ్మ. అమ్మ స్థానంలో కూతురు వచ్చిందంటే ఆ ప్రేమ ఇంకెంత ఉంటుంది? నువ్వు అంటుంటావు కదా, ఎందుకంటే ఇన్ని సంబంధాలు వచ్చినా ఏరుకోరి ఇదే సంబంధాన్ని ఎంచుకున్నారు అని. నా కూతురుకు వచ్చే మొగుడు కడుపు నిండా అన్నం పెడితే సరిపోదు వస్తుందిరా, జీవితాంతం కంటికి రెప్పలా చూసుకునే మొగుడు కావాలి. నేను చచ్చేంత వరకు నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆడకు, ధైర్యంగా ఉంది. ఆ క్లాస్ నన్ను పెట్టి. అమ్మాయి ఫోన్ చేసిందా? పాప కావాల్సిన బట్టలన్నీ సర్దేసినట్టే కదా, వీలుంటే నీ
బంగారం కూడా పెట్టి పో. అమ్మా ఇది పట్టుకో. నన్ను క్షమించు నాన్న. అమ్మా. అమ్మాయిగా గెలిచానేమో కానీ నిన్ను అర్థం చేసుకోవడంలో కూతురుగా ఓడిపోయా నాన్న. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను మాత్రం నిన్ను ద్వేషించాను నాన్న. నీ మనసును తెలుసుకోలేకపోయాను. తెలిసేసరికి నేను వెళ్ళిపోతున్నాను కదా. మళ్ళీ నా బాల్యం వెనక్కి వెళ్ళే అవకాశం వస్తే నీ చెయ్యి పట్టుకొని నడవాలని ఉంది నాన్న. ఒక్కసారి నీ వల్ల పడుకోవాలని ఉంది నాన్న. నీతోనే ఉండాలని ఉంది. కానీ కుదరదు కదా. వెళ్ళిపోతున్నాను కదా. నాకు జన్మంటూ ఉంటే నీకు జన్మనివ్వాలని ఉంది నాన్న. అమ్మ జన్మనిస్తే నాన్న ఆ జన్మని కర్తవ్యిస్తాడని తెలుసుకోలేకపోయా నాన్న. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న చివరి దాకా తన గుండెలపై పెట్టుకొని మోస్తాడని తెలుసుకోలేకపోయా నాన్న. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు. అమ్మా అమ్మా ఏడుకోదమ్మా. నువ్వెవరు? మా అమ్మవే, నా ప్రాణాన్ని, నా ప్రాణాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటానమ్మా. ఒకవేళ నా ప్రాణం పోతే మళ్ళీ నీ కడుపునే కొడతానమ్మా. మన దైవం మన ధైర్యం నాన్న, మన బలం మన బలగం నాన్న. మనకు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉండడం కోసం తన కష్టాన్ని మనకి కనిపించకుండా దాచేవాడు, మన కోసం తన జీవితాన్ని దారపోసేవాడు, తను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనకు వెలుగునిచ్చేవాడు నాన్న. కష్టాల కరళాన్ని కంఠంలో దాచుకున్న పరమశివుడు నాన్న. ఆ నాన్నని అర్థం చేసుకోవాలని అర్థిస్తూ మీ జీ తెలుగు.